జాతీయ భద్రతా మాసోత్సవాలకు ఇంత ఇంపార్టెన్స్ ఉందనేది మీకు తెలిసే ఉంటుంది. మళ్ళీ కూడా నేను కూడా కంపల్సరీ వివరించాల్సిన పరిస్థితి ఉంది. మొత్తము ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి అనే దాని మీద మనకు సర్వే చేస్తే సంవత్సరానికి 5 లక్షల యాక్సిడెంట్స్ అయితే దాంట్లో 1.5 మంది చనిపోతారు యావరేజ్గా. చాలా దుర్భరమైన పరిస్థితి అది. అంటే ఇవన్నీ మానవ తప్పిదాలతో అవుతున్నాయి అనేది మనకు అందరికీ తెలుసు. కాకపోతే ఏంటంటే మన నెగ్లిజెన్సీ వల్ల ఇవన్నీ అవుతున్నాయి. ఓవర్ స్పీడ్ కానీ, ఇంకోటి మనకేమంటారంటే సిగ్నల్స్ పాటించకపోవడం కానీ, ఇవన్నీ మీరు కంపల్సరీ ఫాలో అవుతే రోడ్డు ప్రమాదాల నుంచి మనం నివారణ చేసుకోవచ్చు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఇంకోటి ఏంటంటే మెయిన్ స్కూల్ పిల్లలు, కాలేజ్ పిల్లలు పోయే బస్సులు డ్రైవర్లకు మాత్రం చాలా అంటే రెట్టింపు హుషారు ఉండి రెట్టింపు మైండ్ సెట్ తోటి నడపాలి కంపల్సరీ. ఏంటంటే ఏవో ప్రాబ్లమ్స్ ఉండి మైండ్లో నడపడము, సెల్ ఫోన్లు పెట్టుకొని నడపడము, ఈరోజు రేపు అంతా ఫ్యాషన్ ఏంటంటే ఈ ఇయర్ ఫోన్స్ పెట్టి నడపడం నడుస్తుంది. అట్లాంటివి మొత్తానికి జీరో అవాయిడ్ చేసి దాన్ని జీరో తీసుకురావాలి. దానివల్లనే మనకు కాన్సన్ట్రేషన్ దెబ్బతిని యాక్సిడెంట్స్ అయ్యి మీకు చాలా రోజుల కింద ఒక 2014 అనుకుంటా, 12-14 మాసాయిపేట దగ్గర ఒక యాక్సిడెంట్ అయ్యింది, మీకు తెలిసే ఉంటుంది. అది ప్యూర్లీ డ్రైవర్ నెగ్లిజెన్సీ. అది ఇయర్ ఫోన్స్ పెట్టుకొని క్రాసింగ్ చేస్తుండే, లెవెల్ క్రాసింగ్ ట్రైన్ పోయే దగ్గర. అక్కడ ట్రైన్ వచ్చేది గమనించకుండా ఆయన ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల సప్పుడు వినబడలేదు. అవన్నీ ప్రాబ్లం అయ్యి మొత్తం చాలా మంది పిల్లలకి ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింది. అట్లాంటివి కాకుండా మీరు కంపల్సరీ ఇవన్నీ పాటిస్తూ మీరు మంచిగా ఉండాలి, మీ వెంట వచ్చిన పిల్లలు కూడా మంచిగా ఉండాలనే కాన్సెప్ట్ తోటి నడపాలి వెహికల్. పేరెంట్స్ అంతా మీ మీద డిపెండ్ అయి ఉంటారు. ఏది ఈ పిల్లలకు మీకు అప్పచెప్పారంటే తీసుకుపోయి మంచిగా తీసుకొస్తారు. ఈ స్కూల్ డ్రైవర్లు అనే నమ్మకం అనేది వాళ్ళు పెట్టుకొని పంపిస్తారు. కాబట్టి దాన్ని మీరు వమ్ము చేయకుండా పర్ఫెక్ట్గా నడిపి అందరూ సంతోషంగా హ్యాపీగా ఉండాలనేది ఒక కోరిక. తప్పనిసరి పాటించి హెల్మెట్ పెట్టుకోవడం అనేది పాటించి అది కూడా చేసుకుంటూ కూడా మీకు ఏమంటే ఏదైనా యాక్సిడెంట్ అయినా కూడా సేవ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. ఇంకోటి ట్రిపుల్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ మొత్తానికి మానేసేయాలి. దాంతో కూడా మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినప్పుడు మీకు మైండ్ అనేది పనిచేయదు, అంటే అంత గ్రాస్పింగ్ పవర్ ఉండదు తాగినప్పుడు. దానివల్ల ఏమవుతుంది, మనము ఏదో ఆలోచిస్తున్నాము ఏదో అవుతుంది అన్నట్టు అయిపోతుంది. అది కూడా మీకు చాలామంది యాక్సిడెంట్లో చనిపోతారు. ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కంపల్సరీ క్లోజ్ చేయాలి. ఎప్పుడు కానీ బండి నడిపేటప్పుడు